తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో వేడి రాజకీయం నడుస్తోంది. మాజీ మంత్రి జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాజా వైసీపీ వీడతారంటూ జరుగుతున్న ప్రచారంపై ఓ క్లారిటీ వచ్చేసింది. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అంటున్నారు రాజా. సినీ రంగంలో ఉన్న తమ కుటుంబం రాజకీయాలకు ప్రత్యేకంగా స్పష్టమైన వైఖరితో కొనసాగుతుందని చెప్తున్నారు. మా నాన్న జక్కంపూడి రామ్మోహన్ రావు చిరంజీవి సినిమాల్లో కనిపించినా రాజకీయంగా ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారు అని స్పష్టం చేశారు. జగన్తోనే జక్కంపూడి కుటుంబం కొనసాగుతుందని, గతంలోనూ ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. కొందరిలా పార్టీ మారేలా కాకుండా మా కుటుంబం ఎప్పుడూ జగన్ పక్కనుండే కుటుంబంగా నిలిచిందని, జిల్లాలో పార్టీని బలపరిచే బాధ్యతను జక్కంపూడి కుటుంబం భుజాన వేసుకుందని వ్యాఖ్యానించారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఏమయ్యారు? ఉద్యోగ సంక్షేమ పథకాలపై అధికార పార్టీ నేతల మౌనం ఎందుకు అన్న ప్రశ్నలతో జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరిలో మిల్లు కార్మికుల న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్తూ ఇప్పటివరకు 350 నుండి 600 కోట్ల వరకు లాభాలు గల్లంతయ్యాయని ఆరోపించారు. ఈ అంశంపై ఎమ్మెల్యేలు స్పందించకపోవడం బాధాకరమని, తమ బాధ్యత మరిచిన వారిని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిల్లుల పనితీరు పరిశీలనకై ప్రభుత్వం ప్రత్యేక సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. 3,14,000 టన్నుల బియ్యం గమ్యం తెలకుండా పోయిందని ఆరోపించారు.